ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నమ్ముకొని పోతే కుక్కతోక పెట్టుకొని గోదావరి ఈదినట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పినాం. కోర్టులకి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ రకంగా డిస్క్వాలిఫై అయితే ఏ రకంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ఒక మాటకి సుప్రీంకోర్టు మొట్టకాయలేసే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కడియం శ్రీహరి గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ 10 మంది న్యాయస్థానాల నుంచి తప్పించుకోలేరు. తప్పకుండా వారికి అనర్హులుగా ప్రకటించబడతారు. ఖచ్చితంగా ఈ 10 చోట్ల ఎన్నికలు రావడం ఖాయం. కేవలం కాలయాపన చేయడానికే స్పీకర్ గారిపైన ఒత్తిడి తెచ్చి తన నిర్ణయాన్ని ప్రకటించకుండా కాలయాపన చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి మరి ఈ తాత్సర్యమే ఈ యొక్క డిలే ప్రాసెస్ అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎంత దిగజారిపోయినారంటే ఈరోజు నిజంగా చెప్తా ముఖ్యమంత్రి గారి పరిస్థితి చూస్తూ ఉంటే న్యాయస్థానాలకి మ్యాటర్ పోతే ఈ విషయం పోతే తక్షణము ఈ యొక్క శాసనసభ్యులందరూ కూడా 10 మందికి 10 మంది అనర్హులుగా ప్రకటించబడతారు. కడియం శ్రీహరి గారు అయితే మొదటి వరుసలో ఉంటారు. మరి దాన్ని కాలయాపన చేయడానికి వారు దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ డిలే ప్రాసెస్ చేసుకుంటూ దూరం వచ్చిన తర్వాత మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని కూడా ఇప్పటి వరకు కూడా స్పీకర్ గారి కార్యాలయం నుంచి మరి యొక్క సర్టిఫైడ్ కాపీస్ ఏదైతే తీర్పుని మరి స్పీకర్ గారు ఇచ్చినారో ట్రిబ్యునల్ చైర్మన్ ఒక హోదాలో ఇప్పటి వరకు కూడా మరి ఆ కాపీలని మాకు అందియలేదు. అంటే ఆ ఒక జడ్జిమెంట్ కాపీస్ మాకు వస్తే మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం కాబట్టి మరి తాత్సర్యం చేయాలి, టైంపాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు గతంలో ఎప్పుడు లేవు. కాబట్టి న్యాయస్థానాలను కూడా మరి తప్పుదో పట్టించి న్యాయస్థానాలను కూడా మోసం చేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఈరోజు భారతదేశంలో అంటే అది మొదటి వరుసలో రేవంత్ రెడ్డి గారే వస్తారు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని దగ్గరే గమనిస్తూ ఉన్నాం. అన్ని విధాల అన్ని న్యాయస్థానాల్లో ఇప్పటికే మేము స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇక్కడ స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ గారికి ఇప్పించి తక్షణము ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉన్నదో మరి వీరందరూ కూడా తక్షణము అనర్హులుగా ప్రకటించేటువంటి ప్రక్రియ ఉన్నదో దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు 8 మంది పూర్తి చేసుకొని ఇంకిద్దరిదే మిగిలి ఉన్నది. అవి కూడా పూర్తి చేసుకుంటాం. తప్పకుండా వీడిని న్యాయస్థానాలు తీసుకెళ్లి న్యాయపోరాటం చేసి వీళ్ళందరూ కూడా అనర్హులు ప్రకటించే వరకు కూడా మేము న్యాయపోరాటం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చి ఇంకా కూడా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను. అయితే కడియం శ్రీహరి గారి పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే వారు వయసు పెద్దదైన కొద్దీ వారిలో కొంచెము జ్ఞాపక శక్తి కానివ్వండి, కొంచెము మరి ఏజ్లో పెద్ద అయినాడు కాబట్టి మన చాదస్తమయం ఎక్కువైంది అనిపిస్తూ ఉంది. వారి మాటలు చూస్తూ ఉంటే హాస్యం అంటే నవ్వాలో ఏడవలో అర్థం కాని పరిస్థితి. కడియం శ్రీహరి గారి పరిస్థితి చూసుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు. అరే ఆయన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇంకా నేను బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఇంత పెద్ద వ్యక్తి ఇన్ని పెద్ద పదవులు అనుభవించినడు, ఇన్ని పదవులు అనుభవించినటువంటి ఒక నాయకుడు ఇంత దిగజారే మాట్లాడతాడా అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు కడియం శ్రీహరి గారు
కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని ఎంపీ స్థానంలో ఉన్నట్టు ఎంపీ అవకాశం కల్పిస్తే ఎంపీ అయిన తర్వాత మళ్ళీ వారికి ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించినాడు కేసీఆర్ గారు. రాజకీయంగా వారికి మళ్ళీ పునర్జన్మని ఇచ్చినాడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసం నీకు పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని అందరి కూడా ఉద్యోగస్తుల్ని అదేవిధంగా కవులని కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తాడిపై